కాడి మోసినప్పుడు ఎలాంటి ఆశీర్వచనాలు వస్తాయి, అది ఎలాంటి ధన్యత, అది ఎలాంటి దీవెనకు అది దారి తీస్తుంది. ద బ్లెస్సింగ్స్ యోక్ బేరింగ్ బ్రింగ్ ఆర్ దిస్. నెంబర్ 1, ఇట్ ప్రిపేర్స్ యూ ఫర్ మినిస్ట్రీ. పరిచర్య చేయడం దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎప్పుడైతే కాడి మోయడం నేర్చుకుంటావో, ఏ పరిచర్య నీకు అప్పగించబోతున్నాడో దేవుడు దానికి నిన్ను ట్రైన్ చేయడం మొదలు పెడతాడు. మీకు ఒక విషయం తెలుసా? మోషేకి ప్రవేశం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? మండుచున్న పొదలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు కనపడినప్పుడు కాదు. ఎందుకు మోషేని 80 సంవత్సరాలకి పిలిచాడో తెలుసా? ఎందుకు ఐగుప్తులో ఉన్నప్పుడు, అంతఃపురంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలకి దేవుడు మోషేని పిలవలేదు? ఎందుకు 80 సంవత్సరాల తర్వాత పిలిచాడు? అంతఃపురంలో ఉన్నవాడు దేవుడికి పనికిరాడు, అరణ్యంలో ఉన్నవాడు దేవుడికి పనికొస్తాడు. ప్రొబేషన్. The first 40 years of Moses' life was a luxurious life. ఇహలోక సుఖ భోగాలు అనుభవించాడు. వింటున్నారా పాస్టర్స్, మినిస్టర్స్ ఆఫ్ గాడ్? వింటున్నారా? ద నెక్స్ట్ 40 years అంటే 41వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం దాకా మిద్యానీయుల మధ్య గొర్రెల కాపరిగా అడవిలో ఏదైతే అంతఃపురంలో నేర్చుకున్నాడో దాన్నంతా తిరగరాశాడు దేవుడు. మోషే స్టార్టెడ్ అన్లర్నింగ్ ఫర్ 40 years.